అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక దఫాలుగా సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని ధర్నాలు ఆందోళనలు చేస్తామని అన్నారు. కానీ ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ స్పందన కొరవైందన్నారు. కొందరు డబ్బులు తీసుకుని పేదలను మోసం చేస్తున్నారన్నారు. సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన వారికి ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి. పేదలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి. పేదలకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి. పేదలకు డబుల్ బెడ్రూమ్లు చేసే వరకు పోరాటం. సిపిఐ జిందాబాద్. సిపిఐ జిందాబాద్. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని దాదాపు ఆదిలాబాద్ పట్టణంలో కలెక్టర్ కార్యాలయంలో 90 రోజుల నిరాహార దీక్ష సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త తతంగా ఏమేమి జరుగుతుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు కౌన్సిలర్లతో ఎంక్వైరీ చేయించి, కొందరు టీఆర్ఎస్ నాయకులు ఎంక్వైరీ చేయించి, ఇట్లా అధికారులతో ఎంక్వైరీ చేయకుండా అనర్హులతో ఎంక్వైరీ చేయించి కొంత లావాదేవీలు జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ₹1,00,000 ఇంటింటి తిరుగుతామని కొందరు బ్రోకర్స్ ఆదిలాబాద్. ఇట్లా 50,000, 1,00,000, 2 లక్షలు ఇట్లా నడుస్తూ ఉన్నాయి. పేద ప్రజలు ఏమున్నాయి పాపం ఇల్లు వస్తే రాజతోటి ప్రజలు కూడా తీసుకుంటాం అనుకున్నారు. మేము దీన్ని ఒప్పుకోం. సిపిఐ పార్టీ ఏం చెప్తున్నారంటే న్యాయంగా అర్హత గలవారు ఎవరో ఆదిలాబాద్లో ఒక మెజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి వారు రెస్పాన్సిబిలిటీగా ఒకవేళ ఒక్కటి ఇల్లు తప్పు జరిగినా ఎంఆర్ఓ మీరు యాక్షన్ తీసుకోవాలి. అట్లాంటిది కలెక్టర్ గారు ఎంఆర్ఓని అపాయింట్మెంట్ చేసి ఈ ఆదిలాబాద్